తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదీ జలాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయి. వాటిని ఎట్లయినా పరిరక్షించాలనేటువంటి ఒక ఎజెండాతో బీఆర్ఎస్ పార్టీ యావత్తుగా గత కొంతకాలంగా దీనిపైన ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కావచ్చు, ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, ఈరోజు ఆ పర్యావరణ అనుమతులు లేక తిరిగి పంపించడం అనేటువంటిది ఒక మంచి విషయం. దీనిపైన ఈరోజు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులందరితో ఏదైతే పెట్టినరో దీని మీద మాకు ఒకటి అర్థమవుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత హక్కుల కోసం పోరాటం చేసి ఇక్కడ కావలసినటువంటి గోదావరి నదీ జలాలను ఏ విధంగా పరిరక్షించాలనేటువంటి ఆలోచన చేయడం మర్చిపోయి కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన ఈరోజు జరిగినటువంటి పవర్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి, ఎన్ని నీళ్ళు పోతున్నాయి, పోవడం వల్ల తెలంగాణకు నష్టమా లాభమా, దీన్ని మనం ఎట్లా ఆపొచ్చు, దానికోసం అసలు ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు నిజమున్నదా లేదా, ఈ విషయం పైన మరి చర్చ జరగాల్సింది పోయి కేవలం ఆ రోజు కేసీఆర్ గారు ఇదన్నారు అదన్నారు, వాళ్ళ హయాంలోనే ఈ నీళ్ళ పంపిణీకి ప్రయత్నం జరిగిందని నెపం పెట్టి, నేను ఈ సందర్భంగా ఒక్క మాట కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రి గారిని కావచ్చు, ప్రధానంగా ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగే విషయం ఏంటంటే, ఈ బూచి చూపించి, ఈ సాకు చూపించి మీరు ఈ ప్రాజెక్టుకు అనుమతించే ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్నాం. అంతే కదా మీరు చేసే ప్రయత్నం? అంటే ఇవాళ మీరు చేసిన ప్రయత్నం అదే. మేము కాదు, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్ననాడే వీళ్ళు అనుమతులు ఇచ్చే ప్రయత్నం చేశారని ఒక దొంగ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మళ్ళా ప్రజలను నమ్మించి ఇవాళ ఆ ప్రాజెక్టుకు అనుమతించే ప్రయత్నం చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడుతో కుమ్ముక్కై. ఇది అనుకోవచ్చు కదా. మరి ఎందుకు ఈరోజు మనం కేసీఆర్ గారిని బూచి చూపించినట్టు, ఆయన పాత క్లిప్పింగ్స్ అని ఎందుకు చూపించినట్టు, ఆయన మాట్లాడిన మాటలను ఎందుకు చూపించినట్టు, కారణం ఏంది అంటే మీరు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారనేది దీని ద్వారా అర్థమవుతున్నది. తెలంగాణ ప్రజల హక్కుల పట్ల, గోదావరి నీటి జలాల హక్కుల పట్ల మీకు ఏమాత్రం పట్టింపు ఉన్నదో ఈరోజు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బట్టి ఎవరైనా నిశితంగా చూసి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం అర్థమవుతూ ఉన్నది. కాబట్టి గోదావరి నదీ జలాల పేరిట అంటే మిగులు జలాల పేరిట జరుగుతున్నటువంటి కుట్రను ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరికో పట్టిలేదు. ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేటువంటి మాటగా ఈ రాష్ట్రం మీద, ఈ ప్రాంత హక్కుల మీద, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి మీద ఎవరికి పట్టు ఉంటుంది అని అంటే మనకే పట్టు ఉంటుంది. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా ఒక రక్షణ కవచంగా ఉండేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అని ఎప్పుడు ఏం మాట అయితే చెప్తారో, ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, అక్కడ ఈ మధ్యనే అధికారంలోకి వచ్చిన అటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అందరు కలిసి కుట్రలు చేసినా ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి బాధ్యత, ఈ ప్రాంతం యొక్క హక్కులను కాపాడేటువంటి బాధ్యత మాత్రం బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. దానికోసం మేము ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం. ఎన్ని కుట్రలు చేసినా దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాం.